నిన్ననే నైటే చికెన్ లెగ్ పీస్ బిర్యానీ తిన్నా. తెల్లారిందో లేదో చికెన్ షాప్ ముందు నుంచి పోతుంటే ఈ నాటుకోడి ఏలాడుతుంటే నా నోట్లోని నాలక లపలప అన్నది. ఇంకూరుకుంటామా? హలో గైస్, వెల్కమ్ టు A to Z వ్లాగ్స్. ఇవాళ నాటుకోడి పులుసు బ్యాచిలర్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా గిన్నె పెట్టి గిన్నెలో మంచిగా నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత కాస్త పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ రెండు కొంచెం మాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులో వేసుకొని ఫ్రై చేసుకుంటేనే కూర సూపర్ గా ఉంటుంది, లేదంటే కూర పచ్చివాసన వస్తుంది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే తగినంత పసుపు వేసి తాలింపులో పసుపు కలిసేంతగా మొత్తం మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు మాగనివ్వాలి. ఆ తర్వాత నీట్ గా కడుక్కున్న నాటుకోడిని తాలింపులో వేసి మొత్తం మిక్స్ అయ్యేంతలా కూరని మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ మాగనియాలి. కంగారు పడి అప్పుడే వాటర్ పోయకండి. పులుసని ఆయిల్లో చికెన్ ఒక 5 మినిట్స్ ఫ్రై అయితేనే కూర టేస్ట్ అనేది సూపర్ గా వస్తుంది. ఇక 5 మినిట్స్ ఉడికిన తర్వాత కాస్త నీళ్లు పోసుకోండి, మరీ బాగా పోసుకోండి, పలసగా అయిపోతాయి. ఇక మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఉడికించుకోండి. అండ్ అప్పుడప్పుడు కూరను కలుపుతూ ఉండండి, లేకపోతే కూర అనీవెన్ గా కుక్ అవుతూ ఉంటుంది. కూర 80% ఉడికిన తర్వాత కాస్త స్లైస్ చేసిన టమాటాలను కూరలో వేసుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకోండి. సో నాటుకోడి ఉడకడానికి కాస్త టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఇక చికెన్ ప్రాపర్ గా కుక్ అయిపోయిన తర్వాత తగినంత కారం ఉప్పు వేసి కూర మొత్తం కలిసేలా కలుపుకొని మరొక 5 మినిట్స్ పాటు చక్కగా సన్న మంట మీద ఉడికించుకోండి. ఆ తర్వాత చికెన్ గరం మసాలా నూరి పెట్టుకునేది పైన అలా చిలకరించి ఆపై కొత్తిమీర వేసి మరి కాసేపు మూత పెట్టి ఒక 2 మినిట్స్ మాగనిస్తే నోరూరుంచే బ్యాచిలర్ స్టైల్ నాటుకోడి చికెన్ రెడీ. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్.